బ్యాక్ టు మీ ఎమ్మెల్యే హిటాఫటా. గాజువాక విశాఖ జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం చాలా కీలకం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి అలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు తిప్పల నాగిరెడ్డి. మరి ఈ 5 ఏళ్లలో ఆయన పనితీరు ఎలా ఉంది? నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం. గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన గెలిచిన తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తిప్పల నాగిరెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో గాజువాక నియోజకవర్గానికి అభివృద్ధి చేశారా? గాజువాక నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉన్నారా? గాజువాక సమస్యలపై పోరాడారా? ఒకవైపు స్టీల్ ప్లాంట్ గాని గంగవరం పోర్ట్ సమస్యలపై తిప్పల నాగిరెడ్డి ఎటువంటి పరంగా సపోర్ట్ చేశారా లేదా? తిప్పల నాగిరెడ్డి ఈ యొక్క నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై అనుక్షణం తిప్పల నాగిరెడ్డి అందుబాటులో ఉన్నారా లేదా తెలుసుకున్న ప్రయత్నం ఇది వచ్చేద్దాం. గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హిట్టా ఫట్టా అడిగి తెలుసుకుందాం. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇంకా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆశ్చర్యపోయేలాగా 2019లో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు తిప్పల నాగిరెడ్డి. అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై ఆయన గెలవడమే. నాటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచినా తిప్పల నాగిరెడ్డి గెలుపు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తిప్పల నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే 2009లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు నాగిరెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేశారు. కానీ మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ క్యాండిడేట్ పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి తప్పలేదు. ఇక 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి తిప్పల నాగిరెడ్డి రంగంలో నిలిచారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ బరిలో దిగారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఊహించిన విధంగా తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. అది కూడా 16,000కు పైగా ఓట్ల తేడాతో కావడంతో అదో విశేషంగా నిలిచింది. అందరూ నాగిరెడ్డి గెలుపు గురించే మాట్లాడుకున్నారు. మా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే ఈ నియోజకవర్గం మొత్తానికి ప్రతి వార్డులో అభివృద్ధి అయితే మాత్రం బాగానే జరిగింది. కాలువలు అవనివ్వండి, రోడ్లు గాని, అలాగే కమిటీ హాల్లు గాని అన్ని అభివృద్ధులు కూడా బాగానే జరిగినాయి. అలాగే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ పనితీరు బాగుంది. ఈ ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే చేశారు. కానీ వార్డుల్లో కొంచెం తిరగపోవడం వల్ల ఇదిగా ఉంది తప్ప లేకపోతే అభివృద్ధి అయితే మాత్రం బాగానే చేశారు. అన్ని బాగానే ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్లలో చాలా యాక్టివ్ గా పనిచేశారు తిప్పల. నియోజకవర్గంలో రోడ్లు వేయటం, కాలువలు పక్కాగా నిర్మించడం, సామాజిక భవనాల నిర్మాణం చేపట్టి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అగనంపూడిలో 100 పడకల ఆసుపత్రి వచ్చేలా చూడడంలో సఫలమయ్యారు. మన ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు పనితీరు అయితే చాలా బాగుందండి. ఇక్కడ మన అన్ని వార్డుల్లో కూడా కాలువలో రోడ్లు చేసే పథకాలు అన్ని పనులు కూడా చక్కగా చేస్తున్నారండి. అలా మాకు అందవలసిన పథకాలు కూడా ప్రతి ఒక్క పథకం కూడా అందుతుంది. అందకపోయినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇచ్చేలాగా చేస్తున్నారండి. నియోజకవర్గంలోని పలు వార్డులలో క్లినిక్లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీటికి తోడు ఫార్మాసిటీ కాలనీ పట్టా సమస్య, ఏపీఐఐసి భూపట్టా సమస్య పరిష్కరించి స్థానికులకు తోడ్పాటునందించారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. అయితే వయోభారం మీద పడడం, కోవిడ్ సంక్షేమం కారణంగా ఇంకా అనుకున్న స్థాయిలో పనులు జరగలేదని చెబుతున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. బాగానే ఉంది. రోడ్లు వేయించడానికి పథకాలన్నీ వస్తాయి. ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీకు నచ్చింది. పథకాలే వస్తాయి. ఇల్లు జాగాల వచ్చింది. చేయూత పథకం వచ్చింది. బాగానే ఉంది. అయితే ప్లస్లు ఉన్నా మైనస్లు అంతకంటే ఎక్కువే ఉన్నాయన్న అభిప్రాయం నియోజకవర్గాల్లో వ్యక్తమవుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయంతో ఒక్కసారిగా అంతా తిప్పల నాగిరెడ్డి గురించే మాట్లాడుకున్నారు. ఇక తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నెరవేర్చని హామీల సంగతేంటి? గాజువాకలో రాజకీయం ఎప్పుడూ హాట్ గా ఉంటుంది. అలాంటి చోట విజయం సాధించడం, పైగా పవన్ కళ్యాణ్ పై కావడంతో తమ సమస్యలన్నీ తీరుతాయని భావించారు. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి హయాంలో ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిన అంశం ఏదంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. కేంద్రం ఓవైపు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తుంటే ఎమ్మెల్యే ఏమాత్రం అడ్డుకోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక్కడ అయితే నాకు ఎక్కడ అభివృద్ధి అన్నది కనబడలేదు. ఎందుకంటే ఏ రోజు చూసినా ఎమ్మెల్యే గారు కనబడతారేమో అని చూస్తాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ కనబడలే పరిస్థితి అయితే కనబడలేదు. పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ దీనికోసం కూడా ఏ రోజైనా వచ్చి ప్రచారం చేస్తారేమో అని చూసాం. కానీ దానికోసం కూడా మాట్లాడలేదు. పక్కనున్న గంగవరం పోర్టు కోసం 2 నెలలు వాళ్ళు చేశారు. అక్కడ కూడా ఏం కనబడలేదు. ఆఖరికి వాళ్ళంతా వాళ్ళే విరమణ చేసుకున్నారు తప్ప వీళ్ళ పార్టీ నుంచి ఎటువంటి హామీ రాలేదు. అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి లేదు, ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు లేవు. దేనికోసం కూడా మాట్లాడతాడేమో, స్థానికుడిగా ఉన్నాడని చెప్పి ఆ రోజు నిర్వాసితులకు ఏదో చేస్తారని చెప్పి నిర్వాసితులుగా ఏదో చేస్తే నిర్వాసితుల పక్షాన ఒక్కరోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందుల కోసం మాట్లాడే పరిస్థితులు లేవు. ఇక గంగవరం పోర్టు విషయంలోనూ ఇదే మాదిరిగా జరిగిందన్న వాదన వినిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి నియోజకవర్గ ప్రజలకు పోర్టు విషయంలో ఎలాంటి లబ్ధి చేకూర్చకుండా సొంత లాభం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే గంగవరం బాధితులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ గత 5 సంవత్సరాల్లో గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి తిప్పల నాగిరెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఏ విషయంలోనైనా సరే ఆయన చాలా నిదానంగా ఏమి చేయకుండా, గాజువాకను అభివృద్ధి చేయకుండా, కమిషన్ల కోసం టోల్ గేట్ ని కూడా ఇంతకుముందు పల్లా శ్రీనివాస్ గారు టోల్ గేట్ తీపించేయడం జరిగింది. అదే టోల్ గేట్ ని మంత్లీ కలెక్షన్ కింద టోల్ గేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కూడా ఏనాడు కూడా ఖండించలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, స్వతంత్ర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు రావటం, 4 మాటలు చెప్పడమే తప్ప సీఎం ముఖ్యమంత్రి దగ్గరికి జగన్మోహన్ రెడ్డికి ఏనాడు తీసుకెళ్ళటం కానీ వివరించి తెలియజేయటం కానీ లేదు. ఎందుకంటే అన్ని ఆయనే చేస్తున్నాడు, ఇంక ఈయనేం చేస్తాడంటే దత్తమ్మల్లాగా ఉండిపోవడం తప్ప ఎమ్మెల్యే ఎందుకు పనికిరాకుండా ఉన్నాడు. అలాగే గంగవరం పోర్టు వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకుంటూ నిర్వాసితులకి పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. అలాగే ఆయన ఉండే రోడ్లో, బీసీ రోడ్లోనే రోడ్డు వేయించుకోలేని దిక్కుమాల పరిస్థితిలో ఉన్న ఈ గాజువాక ఎమ్మెల్యే, ఇది గాజువాక ఎమ్మెల్యే పనితీరు ఇలా ఉంది వరస్ట్ గా. ఈ రోజు వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే, ఈరోజు తిప్పల నాగిరెడ్డి గారు మా గంగవరం గ్రామంకి వచ్చి నేను అధికారంలో వచ్చిన వెంటనే నెలలోకి మీకు గంగవరం పోర్టు జీవనోపాధి ఉండిపోయింది, ఆ జీవనోపాధి చెక్కులు ఇప్పించిన బాస్తున్నారని చెప్పాడు. మళ్ళీ అలాగే గాజువాక ఎమ్మెల్యే సొంతం ముఖ్యమంత్రి గారు జగన్ గారు వచ్చి 100 రోజుల్లోకి గంగవరం తరలిస్తానని చెప్పాడు. ఈ రోజు ఆ గంగవరం కూడా తరలించలేదు. ఈ రోజు మేము గంగవరం పొల్యూషన్ గురించి చాలా లెటర్లు పెట్టడం జరిగింది. అప్పుడు అది ఆర్టీఐగా లెటర్లు తీసుకో ఓకే నేను చేసేస్తాను అంటున్నాడు. కానీ ఒకరోజు కూడా గంగవరం గురించి అసెంబ్లీలో కాదు ఎక్కడ కూడా మాట్లాడడం ఎప్పుడు మేము చూడలేదు. మరి అలాగ వద్దునే మేము గెలిపించుకోవడం మాకు చాలా దురదృష్టమైన మా గంగవరం తరపున భావిస్తున్నాం. నియోజకవర్గ ప్రజల్ని వేధిస్తున్న మరో సమస్య ట్రాఫిక్. పారిశ్రామిక వాడ కావడం, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో నిత్యం ఇక్కడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే రోడ్డుపై నుంచే నిత్యం వీఐపీలు, వీవీఐపీలు వెళ్లినా ట్రాఫిక్ లో చిక్కుకోక తప్పదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఇది పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 5 సంవత్సరాల్లోనైతే మరి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. మరి ఏదైతే జట్టి నిర్మాణం అనుకున్నామో దానిపైన ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే జీవన భృతి డబ్బులు 12,83,00,000 రూపాయలు మరి అది గత ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు. మరి దీనిపైన గంగవరం 4 గ్రామాల్లో దిబ్బపోలం గ్రామస్తులు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉండడం మాట వాస్తవం. ఎమ్మెల్యే గారు ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించలేదు అనే ఒక చాలా తీవ్రమైన ఆరోపణలో
ఆయన ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే కుమారుల జోక్యం నియోజకవర్గంలో ఎక్కువైందన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఏ పని జరగాలన్నా, భవనాలు నిర్మించాలన్నా ఎంతో కొంత చదివించుకోవాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికి సంబంధించిన నాయకులు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ ఉంటారన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. దీంతో అన్ని ఆలోచించిన వైసీపీ హైకమాండ్ తిప్పలకు టికెట్ నిరాకరించింది. ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఏంటండి, ఆయనకి సానుకూలంగా ఉండే వ్యక్తులకి పని అవుతుందండి. మిగతా వాళ్ళకైతే మాత్రం ఎటువంటి పని జరగటం లేదండి. రోడ్లే కాదు, కాలువలే కాదు, పన్నులే ఏటండి, చెత్త పన్ను ఏంటండి, మరి ఘోరంగా చెత్తకు పన్ను ఏంటండి. మా చెత్త మేము వంపుకోలేమండి, మేమే వంపుకుంటున్నాం. చెత్త తీసుకెళ్ళి మళ్ళీ మేమే వంపుకుంటున్నాం, కానీ దానికి పన్ను కట్టవలసి వస్తుంది. ఇలా ఈ విధంగా పన్నులని, కరెంటు బిల్లులని, పిల్లలకి ఇలా వేస్తున్నారు. ఛార్జీలు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు. పిల్లలకి విద్యా దీవెనని డబ్బులు వేశారు కరెక్టే, కానీ ఛార్జీలు పెంచేశారు. దానికి అది సరిపోతుంది కదండి. పిల్లలకి ఆ బస్ పాస్ కి డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఈ విధంగా పిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, ముసలోళ్ళకి ఏదో ఫెన్షన్ వేస్తున్నారు. ఆ ఫెన్షన్ వేస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇంటి పన్ను, కరెంటు బిల్లు, ఈ విధంగా అవి కూడా లాగేస్తున్నారు. ఇంకేమింది, వాళ్ళు చేసిన న్యాయం ఏముందని ఈ గవర్నమెంట్. మొత్తంగా చూస్తే కొంచెం ఇష్టం ఎంతో కష్టం అన్నట్లుగా తిప్పల నాగిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు 100కి 40 మార్కులు వేశారు. ప్రస్తుతం ఇది విశాఖ గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గడిచిన ఈ 5 సంవత్సరాల్లో గాజువాక నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రజల్లోనే అసలు ఈ 5 సంవత్సరాల్లో కనబడలేదని వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయులు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రవర్తించి కూడా కొంతమందికి అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తిప్పల నాగిరెడ్డి కొడుకులు చేశారంటూ కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలైతే అభిప్రాయిస్తున్నారు. అయితే మొత్తానికి స్టీల్ ప్లాంట్ సమస్య కానీ, గంగవరం పోర్టు సమస్య కానీ, ఈ 2 సమస్యలపై ఎటువంటి పరంగా గాజువాక స్థానిక ఎమ్మెల్యేగా కూడా ఏ రోజు సహకరించలేదు, అట్లాగే మాకు కనీసం వత్తాసు కూడా పలకలేదు అంటూ కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలు, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, గంగవరం పోర్టుకు సంబంధించిన వ్యక్తులు కానీ పూర్తిగా ఎవరైతే ఎమ్మెల్యే నాగిరెడ్డిపై అయితే పూర్తిగా వ్యతిరేకతపై ఉన్నారు. అయితే గడిచిన ఈ 5 సంవత్సరాల్లో గాజువాక నియోజకవర్గాల్లో ప్రతి వార్డుల్లో ఏ వార్డుల్లో కూడా అభివృద్ధికరంగా కూడా వెళ్ళలేదు. అసలు తిప్పల నాగిరెడ్డి అసలు కనబడలేదు అంటూ కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలైతే అభిప్రాయిస్తున్నారు. మొత్తానికి గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి అయితే 100%లో 70% మాత్రమే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 70% ప్రజలైతే అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ 30% కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాల మేరకు కొంచెం తృప్తిపై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే పనితీరు ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా గాజువాక నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో 70% ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిపై అప్డేట్స్. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఈసారి గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగకపోవడంతో కొత్త ఎమ్మెల్యే ఎవరవుతారు, తమ నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఏంటి అని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు స్థానికులు. ఇదే వాటి మీ ఎమ్మెల్యే హిటాఫటా. రేపు మరో 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.